బాబు అఖిల్, భోంచేద్దాం పద. నాకు ఆకలిగా లేదు తాతయ్య. ఇలా ఎంతసేపు అని ఆలోచిస్తుంటావు? మనసు వికలమైపోయింది. జీవితం మీద విరక్తొచ్చింది తాతయ్య. నీ బాధ నేను అర్థం చేసుకోగలను బాబు. కావేరిని చాలా బాధ పెట్టాను తాతయ్య. అవును బాబు, ఏ ముహూర్తాన నువ్వు ప్రేమించావో తెలియదు, కానీ మీ ఇద్దరిది జన్మజన్మల బంధం. ఊరుకోండి తాతయ్య. ఈ ఒక్క జన్మకే కావేరికి ఇన్ని కష్టాలు పెట్టాను. మళ్ళీ వచ్చే జన్మలో కూడా నేనే భర్తగా అయి కష్టపెట్టాలా ఏంటి? ఇక్కడ డబ్బును చూసి సంతోషపడే బంధాలే ఉన్నాయి, మనసును చూసి ఆనందపడే బంధాలు లేవు. ఒకప్పుడు మనసుంటే మార్గం ఉంది అనేవారు, ఇప్పుడు డబ్బుంటేనే మార్గం తాతయ్య. కావేరి అంటే నాకు ఎంత ప్రేమో ఇంట్లో అందరికీ తెలుసు. నేను గతం మర్చిపోయానని కావేరిని నా నుంచి దూరం చేయాలని చూశారు. గీతిక డబ్బు కోసం, సత్య పట్టుదల కోసం, అమ్మ తన పంతం కోసం కావేరిని ఎన్ని కష్టాలు పెట్టారు. తలుచుకుంటేనే బాధగా ఉంది తాతయ్య. కావేరి అనాథ అమ్మాయి కాబట్టి నా జీవితం నుంచి బయటికి పంపించాలని చూశారు. ఎంత స్వార్థం తాతయ్య. మనుషుల స్వభావం అంతుపట్టదు తాతయ్య. ఇసుకలో అద్భుతమైన కట్టడాలు ఎన్నో చూస్తారు, రాయిలో పవిత్రమైన దేవుణ్ణి చూస్తారు, ఆకుల్లో ఔషధాల్ని చూస్తారు, కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేరు. నువ్వు చెప్పింది నిజమే, కానీ పరిస్థితులు కూడా మనల్ని ముందుకు వెళ్ళనివ్వవు బాబు. అఖిల్ బాబు, నేనొచ్చి మాట్లాడదాం అనుకున్నాను, కానీ కావేరి మంచితనం గురించి మాట్లాడితే సత్య చెడు గురించి కూడా మాట్లాడాలి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆయుధం పట్టకూడదు, యుద్ధం చేయకూడదు అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. తాతయ్య, మళ్ళీ నేను ఆ ఇంట్లోకి వెళ్ళలేను. నాన్న మీద పడ్డ నిందలు, వాటిని చెరిపేయడానికి అమ్మ చేసిన దురాగతాలు అన్నీ నాకు తెలుసు. చూడు బాబు, మీ నాన్న అమ్మవారి కంటి వజ్రాలు దొంగతనం చేయలేదు. దాని గురించి మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. ఇది సమయం కాదు. తాతయ్య, నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయకండి. సరే, జరగాల్సిందంతా జరిగిపోయింది. కావేరి పట్ల ఎవరు ఎలా ప్రవర్తించినా చివరికి కావేరియే గెలిచింది. ఇలాంటి కష్ట సుఖాలు, ఇబ్బందులు వస్తేనే కదా బంధాల విలువ తెలుస్తుంది. ఆ బంధాలు మరింత బలపడతాయి. అందుకని మీ జంటకు మంచి జరిగిందనుకో. మంచి జరిగిందని కాంప్రమైజ్ అవ్వమంటున్నారా తాతయ్య? ఫ్యామిలీ అంటేనే కాంప్రమైజ్ బాబు. ఇన్ని ఘోరాలు చేసిన వాళ్ళని నేను క్షమించలేను తాతయ్య. ఏం చేసినా నీ మంచి కోసమే కదా బాబు చేసింది. అంటే కావేరిని చంపాలనుకోవడం నా మంచి కోసమా తాతయ్య? కావేరి నాకు గుర్తులేదు కాబట్టి తన్ని అరెస్ట్ చేస్తారు. ఒకవేళ ఫ్యూచర్లో కావేరి గురించి గుర్తుకు వచ్చి ఈ గీతిక నా భార్య కాదు, నా కావేరి ఎక్కడా అని నేనంటే ఆ రోజు కావేరిని తీసుకొచ్చి అమ్మ ఇస్తుందా? తాతయ్య,
ప్రతి ఒక్కరి లైఫ్లో మనసుకు దగ్గరైన ఒక వ్యక్తి ఉంటారు. అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అక్క కావచ్చు, భార్య కావచ్చు. ఆ ఒక్కరికి ఏమైనా అయితే మోస్ట్ ఎఫెక్ట్ అయ్యేది పోగొట్టుకున్న వాళ్ళు తాతయ్య. నేను కావేరిని పోగొట్టుకునుంటే బ్రతికేవాణ్ణి కాదు. పిచ్చి పట్టి మెంటల్ హాస్పిటల్లోకి వెళ్ళేవాణ్ణి. కావేరి నా ప్రేమ, నా ప్రాణం. నా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ని నాకు దక్కకుండా చేస్తే ఊరుకుంటానా? చంపేస్తాను. అది నా కుటుంబ సభ్యులైనా ఇంకెవరైనా. కావేరి కోసం చస్తా. కావేరి కోసం ఎవరినైనా చంపేస్తా. ఆ కోపంతో ఏం చేస్తానో అనే భయమేసి మీ దగ్గరికి వచ్చాను తాతయ్య. వదినా, చెప్పు నిఖిల్. అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు. తెలుసు. అన్నయ్యకి ఫోన్ చేసావా మరి? చేయలేదు. ఎందుకు వదినా? మేమంతా టెన్షన్ పడుతున్నాం. నువ్వంత కూల్గా మాట్లాడుతున్నావు. మీ అన్నయ్య తాతయ్య దగ్గరుంటారు. ఓ, అక్కడికి వెళ్ళాడా? మీ అన్నయ్య హర్ట్ అయితే అక్కడికే వెళ్తారు. నాకు తెలుసు. సరే, వెళ్ళాడు. మరి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? వెళ్ళి ఇంటికి తీసుకురావచ్చు కదా. అన్నయ్యని హర్ట్ చేసింది ఇంట్లో వాళ్ళే. నీ మీద అందరూ కలిసి చేసిన దాష్టికానికి అన్నయ్య షాక్లో ఉన్నాడేమో వదినా. ఇంటికి వస్తాడో రాడో అని భయంగా ఉంది. మీరు వెళ్ళి తీసుకురండి వదినా, ప్లీజ్. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టినా నువ్వెంతో పేషెన్సీతో ఉండే అన్నయ్యని మళ్ళీ మామూలు మనిషిని చేసావు. మనిషిని బతికించుకోవాలంటే మందులు కాదు, నీలాంటి మంచి మనసు ఉండాలని ప్రూవ్ చేసావు. హ్యాట్స్ ఆఫ్ వదినా. అలాగే నీతో ఒక పర్సనల్ విషయం మాట్లాడాలి వదినా. చెప్పు నిఖిల్. సత్య నీ విషయంలో చాలా ఘోరంగా ప్రవర్తించింది. క్షమించరాని తప్పు చేసింది. తనని నువ్వు క్షమించగలవా వదినా? సత్యకి నీ మీద ఇంత ద్వేషం ఉందని ముందు నుంచి నాకు తెలీదు వదినా. పని మనిషిగా ఉన్న నీతో తోటి కోడలుగా ఉండడం తను డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. అందుకే సత్య అలా ప్రవర్తిస్తుంది. ఏదేమైనా తను చేసింది తప్పే, కానీ క్షమించండి, వదిలేయండి అని అడగను. కానీ బట్ తను ప్రెగ్నెంట్. నిఖిల్, సత్య అంటే నాకు చాలా ఇష్టం. నీకంటే కూడా సత్యనే నేను ఎక్కువ ఇష్టపడతాను. నీకు ఆ విషయం తెలీదు. సత్య నీ భార్య, కానీ నాకు అక్క. అన్నం పెట్టిన దేవత, బ్రతుకునిచ్చిన ఫ్రెండ్. తను నా మీద ఎన్ని గొడవలు చేసినా ఏం చేసినా నా కోపం తాత్కాలికమే నిఖిల్. కొన్ని బంధాలంతే. ఒక్కసారి పెనవేసుకున్నాక ఎంత పెయిన్గా ఉన్నా జీవితాంతం భరించాల్సిందే. సత్యకు నాకు ఉన్న బంధం కూడా అంతే. ఈ జన్మకి ఇంతే నిఖిల్. చాలా చాలా థ్యాంక్స్ వదినా. పిచ్చిది ఎన్ని రోజులు బతుకుతుందో ఏంటో తనకే తెలియదు. భవిష్యత్ ఏంటో కూడా తెలియదు. ఏంటి? అది
అదే వదినా, ఇలా నీ మీద ద్వేషం పెంచుకుంటూ ఎన్ని రోజులు బతుకుతుంది అంటున్నాను. ఏదో ఒకరోజు సత్యం మారుతుంది. ఆ నమ్మకం నాకుంది. అంతా అంతా అయిపోయింది. నా ప్లాన్స్ మొత్తం కొలాప్స్ అయిపోయాయి. నేను ఓడిపోయాను. ఆ కావేరి గెలిచింది పిన్ని, ఆ కావేరి గెలిచింది. నువ్వు గెలవకూడదు కావేరి, గెలవకూడదు. నిన్ను చంపేసి నేను గెలుస్తాను. సత్య, నేను అనసూయని, కావేరిని కాదు. చంపేస్తాను. చచ్చిపో. నన్ను వదిలే సత్య, వదిలే. జై కావేరి, నిన్ను మాత్రం వదిలిపెట్టను. చంపి ఇక్కడ పాతి పెడతాను. చూడు. వస్తే సాడిస్తుదానా? నేను కావేరిని కాదే బాబు, వదిలేవే. చావే, చావు. వదిలేవే. ఎవరైనా వచ్చి కాపాడండి. చావు, చావు, చావు. ఓ నాయనో, నన్ను ఎవరు కాపాడతారో? చావు, చావు. ఒక ప్లాన్ ఉంది. చావు. చచ్చవా, 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 చచ్చావు, 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 చచ్చావు. కావేరిని చంపేశాను, చంపేశాను. చచ్చిపోయింది. చంపేశాను. కావేరిని చంపేశాను, చంపేశాను. కావేరిని చంపేశాను. పిన్ని, పిన్ని, అన్సీ పిన్ని, పిన్ని, అన్సీ పిన్ని, పిన్ని, ఏమైంది మీకు? పడుకున్నారా? లేవండి. పిన్ని, పిన్ని. అయ్యో, ఏమైంది? ఏమైంది మీకు? కావేరి కావేరి అని నా గొంతు పిసికావు కదా తల్లి. అవునా? వదిలేలా లేవని చచ్చిపోయినట్టు నటించాను. అయ్యో, సారీ, సారీ పిన్ని. సారీనా? అమ్మ తల్లి, నీ చేతిలో గన్ లేదు కాబట్టి సరిపోయింది. అమ్మో, లేదంటే షూట్ చేసి చంపేసేదానివి. చచ్చా, అలా ఎందుకు చేస్తాను? నువ్వు నా జిగిరి కదా పిన్ని. జిగిరి జిగిరి అని ఏదో ఒకరోజు చంపేస్తావు సత్య నువ్వు. అయ్యో, సారీ, సారీ పిన్ని, సారీ. సారీ, సారీ, సారీ. కావేరి మూలంగా చాలా డిస్టర్బ్ అయిపోయాను. కూర్చోండి, కూర్చోండి పిన్ని, కూర్చోండి, 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 కూర్చోండి. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు పిన్ని. ఆ కావేరి మళ్ళీ నా తోడికొడలై నా కళ్ళ ముందే తిరుగుతుంది. నేనది భరించలేను పిన్ని, నేను మాత్రం భరించలేను. అఖిల్ యాక్సిడెంట్ ని అంది వచ్చిన అదృష్టంగా మార్చుకుని గీతికను అడ్డు పెట్టుకుని నువ్వు అనుకున్నది సాధించావు. కాని కావేరి బతికొస్తుందని మనకు తెలియదు కదా సత్య. సాధించింది పిన్ని. మొగుడికి గతం తిరిగి తెప్పించి సాధించుకుంది. అవును, ఇంతకు ముందు కావేరికి చదువు రాదని అనుకున్నాం. కాని సీక్రెట్ గా చదువుకుందని మనకు తెలీదు. ఆ తెలివితేటలతో నెట్టుకొచ్చింది సత్య. అంటే రేపటి నుంచి కొత్త కావేరిని చూడబోతున్నా. ఏమో, కావేరిని మన కంపెనీకి ఎండీని చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు సత్య. కావేరి అదృష్టం తిరిగింది, కష్టాలన్నీ తీరిపోయాయి. ఈ రోజు నుంచి నీ కష్టాలు మొదలవుతాయి. ఓ గీతిక కరెక్ట్ గా ఉంటే మనం ఓడిపోయే వాళ్ళం కాదు పిన్ని.
కావేరి మీద మర్డర్ అటెంప్ట్ విషయంలో అఖిల్ సీరియస్గా ఉన్నాడు. దాని గురించి ఆలోచించు. అమ్మగారు కాఫీ. ఎవరు నువ్వు? మొన్నటి నుంచి సుశీలమ్మ గారు గెస్ట్ హౌస్ చూసుకోమన్నారమ్మగారు. మీరు వచ్చారు కదా అని కాఫీ తీసుకొచ్చానమ్మా. ఓకే, హెడ్ఏక్గా ఉంది, ఇటివ్వు. ఉమ్. మీకు కాఫీ తీసుకురావాలా అమ్మగారు? నాకొద్దులే, నువ్వెళ్ళు. ఈ కాఫీ ఏదో మెడిసిన్ స్మెల్ వస్తుంది. సర్వెంట్, ఏ సర్వెంట్, ఏ సర్వెంట్, సర్వెంట్. ఏంట్రా, సర్వెంట్ని పిలిస్తే నువ్వొచ్చావు? మా గెస్ట్ హౌస్ వాచ్మెన్లో జాయిన్ అయ్యావా నువ్వు? నీకు కిలోలు కిలోలు పొగరుంది సత్య. బుల్లెట్ దెబ్బకి బుద్ధి రాలేదా మళ్ళీ వచ్చావు? ఈసారి బుల్లెట్ దెబ్బ నీకు చూపిద్దామనొచ్చాను. ఏంట్రా నువ్వు? సత్య, కాఫీలో మత్తు మందు ఇచ్చాను సత్య. ఇంకా సేపట్లో నా కాళ్ల దగ్గర స్పృహ తప్పి పడిపోతావు. సత్య, సత్య, సత్య. పిన్ని, నా హ్యాండ్ బ్యాగ్ లో గన్ తీసుకోండి. తీసుకోండి, ఇవ్వండి ఇవ్వండి, త్వరగా త్వరగా. పిన్ని, పిన్ని, ఇవ్వండి. సత్య, ఇదిగో పట్టుకో. సత్య, ఓకే ఓకే ఓకే. సత్య, పట్టుకో. పట్టుకో సత్య, పిన్ని, పట్టుకో. సత్య, పిన్ని, సత్య, సత్య. మీరు మీరు కాల్చండి పిన్ని. సత్య, సత్య, నా చేతులు వణుకుతున్నాయి సత్య. అయ్యో పిన్ని, పిన్ని, పిన్ని. సత్య, పట్టుకో సత్య. సత్య, పట్టుకో, పట్టుకో సత్య. సత్య, సత్య, సత్య. ఒరేయ్, దగ్గరకు రావద్దు. దగ్గరకు వస్తే కాల్ చేస్తాను.
థ్యాంక్ యూ వెరీ మచ్. నిఖిల్ వదులు. ఏంటి నిఖిల్ నీ ప్రాబ్లం? 5 నిమిషాలు హాల్లో కూర్చోమన్నాను కదా, లోపలికి ఎందుకు వచ్చావు? నాకు ఇలాంటివి ఇష్టం లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల పుష్పాలు తీసుకొచ్చి నీ పాత పూజ చేస్తే కాని ఆ పాపం పోదు కదా కావేరి. నన్ను క్షమించు కావేరి, నన్ను క్షమించు కావేరి.